తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ్యులు నినాదాలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులు ఒకరిపై ఒకరు పేపర్లు విసురుకున్నారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను అవమానించారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. రెడ్డిక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, దీపిక కాసేపటి క్రితము శాసనసభలో మాత్రం ఇప్పటివరకు గందరగోళ వాతావరణం మాత్రం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. గందరగోళ వాతావరణం మధ్య మాత్రం ఆ శాసనసభ వాయిదా పడి మాత్రం మళ్ళీ తిరిగి కూడా ఇప్పటివరకే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వారు మాత్రమే పేపర్లు వేశారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మొదటగా పోడిన చుట్టూ మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలే చుట్టుముట్టారు అనే దానిపైన కూడా వాళ్ళు ఒక పక్క ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తిరిగి సభ అయితే ప్రారంభమైంది కాబట్టి సభలో ఇప్పటివరకే పట్టుబడుతున్న ప్రకారం మాత్రం ఈ రాష్ట్రానికి సంబంధించిన దానిపైన కూడా ఏమైనా పట్టుబడతారా లేదనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి వాళ్ళు సార్ ఏం జరిగింది సభలో మాత్రం ఏం చెప్పారు? లాస్ట్ అయిపోయింది సభలో ఆ శాసనసభ్యులు షాద్నగర్ శాసనసభ్యుడు మా మీద చెప్పులు విసిరేయడానికి ప్రయత్నం చేసి మా మీద ఇమీడియట్ గా పేపర్లు విసిరేసిండు. అదే విధంగా వాటర్ బాటిల్స్ వేసిండు. వాటర్ బాటిల్స్ వేసి అది వేసిండు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఇది ఇప్పటివరకు మాత్రం ఏదైతే వాటర్ బాటిల్ విసిరో దానికి సంబంధించిన మాత్రమే ఆ సభలో గందరగోళ వాతావరణం మాత్రం నెలకొన్నదని చెప్పి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలపైన వాటర్ బాటిల్ అదేవిధంగా పేపర్స్ అన్ని విసిరి ఆ సభలో మాత్రం కొంతవరకు గందరగోళానికి గురి చేస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం మొదటగా పొడియం వద్దకి ఆ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చారు. అక్కడ గందరగోళ వాతావరణం కూడా సృష్టించారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన వారిపైన కూడా కాంగ్రెస్ మాత్రం ఆరోపణలు చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే మొత్తానికైతే మరోసారి కూడా సభ ప్రారంభమైంది. సభలో మాత్రం ఈ రేస్ పైన మాత్రం బీఆర్ఎస్ మరోసారి కూడా పట్టుబట్టే అవకాశం ఉంది.